రాజసుధా ఛానల్ కి స్వాగతం। మన రాజసుధా ఛానల్ ద్వారా మరి అనేక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు, సక్సెస్ కి టిప్స్ ఎన్నో మనం తెలుసుకుంటున్నాం। ఈ రోజు మనం తెలుసుకోబోయే చక్కటి పరిష్కార మార్గము చాలా వరకు కమ్యూనికేషన్స్ పెంచుకోవాలంటే ఎటువంటి పరిష్కార మార్గాలు పాటించాలి। అందరికీ కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు। మాటతోనే మనకి చక్కటి ఐశ్వర్యం, ఆదరణ, జనాదరణ ఇవన్నీ గుర్తింపు సమాజంలో వస్తూ ఉంటాయి। మన మాట చక్కగా ఉండాలి, శ్రావ్యంగా ఉండాలి, ఎదుట వారిని ఆకర్షించాలి। ఈ రకంగా ఉండాలి అంటే కొంతమంది మాట్లాడుతుంటే చాలా కరెక్ట్గా అనిపిస్తుంది, కొంతమంది మాట్లాడుతుంటే చెవిలో అమృతం పోసినట్టుగా ఉంటుంది, అంత చక్కగా మాట్లాడతారు। మరి ఆ మాటల్ని మనకి వినాలనిపించాలి। మనం మాట్లాడితే ఎదుట వాళ్ళు ఆకర్షించబడాలి అంటే అంత చక్కగా మన గొంతు కానీ, మాట్లాడే విధానం కానీ, శ్రావ్యం కానీ ఉండాలి। దీన్నే మనం ఏమంటాం, కమ్యూనికేషన్ స్కిల్స్। మరి ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నీ కూడా తెలుగులో మాట్లాడినా, ఇంగ్లీష్లో మాట్లాడినా, హిందీలో మాట్లాడినా అవతల వాళ్ళని ఆకట్టుకునే విధంగా మనం మాట్లాడాలి కదా। మరి కమ్యూనికేషన్ స్కిల్స్ అలాగే మాట చక్కగా ఉండడానికి, ఇతరుల్ని ఆకర్షించే విధంగా ఉండడానికి ఎలాంటి పరిష్కార మార్గాలు పాటించాలో తెలుసుకుందాం। మరి వైశాఖ మాసంలో నారద జయంతి అని ఒకటి వస్తుంది। ఈ నారద జయంతి రోజు చాలా వరకు మనము శ్రీమన్నారాయణుణ్ణి పూజించాలి। ఈ నారద జయంతి విశిష్టత కూడా తెలుసుకుందాం। పద్మపురాణం భవిష్యోత్తర పురాణంలో నారదుడు గురించి, నారదుడు స్త్రీ రూపంలో ఉంటాడని, నారదుడికి 60 మంది సంతానమని, వాళ్లే ప్రభవ, విభవ ఇలాంటి సంతానమని చాలా వరకు చెప్పడం జరిగింది। మరి నారదుడు కలహ భోజన ప్రియుడు అంటారు, కాదు, ఎక్కడికి ఏ వార్తలు చేరవేసినా అతని నోట్తో కమ్యూనికేషన్ అనమాట, ఏ వార్తలు చేరవేసినా కూడా లోక కళ్యాణానికి అంటారు। కాబట్టి నారద జయంతి రోజు నారదుడిని ఆరాధించడం, మరి లక్ష్మీనారాయణులను ఆరాధించడం వల్ల మీలో మాట శ్రావ్యత పెరుగుతుంది, ఇతరులను ఆకట్టుకునే చక్కటి చాలా వరకు ఆకర్షణ మీలో పెరిగే అవకాశం ఉంటుంది। మరి నారద జయంతి రోజు మరి నారదుడి చేతిలో ఉండే వీణనేమంటాం, మహతి అంటాం। సరస్వతీదేవి చేతిలో ఉండే వీణనేమంటాం, కచ్చపి అంటాం। అలాగే తుంబురుడు అని కూడా ఉంటాడు, ఆయన చేతిలో ఉండే వీణని కళావతి అంటాం। కాబట్టి ఈ నారద జయంతి, వైశాఖ మాసంలో వచ్చే నారద జయంతి రోజు శ్రీమన్నారాయణుడిని పూజించడం, కలియుగ దైవం శ్రీనివాసుని, అలవేల మంగమ్మని పూజించడంతో పాటు నారదుడిని పూజించడం వల్ల చక్కగా మాట, మరి మీడియా రంగంలో రాణించాలన్నా, చక్కటి కమ్యూనికేషన్ స్కిల్స్, జర్నలిజం ఫీల్డ్లో రాణించాలన్నా ఇన్ని లాభాలు ఉన్నాయి। కాబట్టి నారద జయంతి రోజు నారద ఆరాధన చేయండి, చాలా వరకు మీ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా వృద్ధి చెందుతాయి। మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్। ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు। వీక్షించండి రాజసుధా ఛానల్।